All of you, welcome to the next session on syllogism is a complementary pair. Before on seeing this complementary pair, I request you to watch video number 1 and video number 2 also. What mean by complementary pair? Complementary pair అంటే ఏంటంటే సింపుల్గా ఎగ్జామ్లో నీకు చూడగానే కాంప్లిమెంటరీ పేర్ అని నువ్వు నోటీస్ చేయాలంటే సింపుల్ లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఎగ్జాంపుల్ అర్థమవుతే నీకు కాంప్లిమెంటరీ పేర్ అనేది బీభత్సంగా నువ్వు చేయగలుగుతావు. ఏంటి అంటే నువ్వు వెళ్ళి ఒక ఎగ్జామ్ రాసావు, కాంపిటిటివ్ ఎగ్జామ్ రాసావు అనుకుందాం, బ్యాంక్ ఎగ్జామ్ రాసావు అనుకుందాం, ప్రిలిమ్స్ రాసావు. ప్రిలిమ్స్ రాసాక నీకు డౌట్ఫుల్గా రాసావు, అంటే ఖచ్చితంగా నేను క్వాలిఫై అవుతాను, ఖచ్చితంగా క్వాలిఫై కాను అని నీకు ఒక అవర్నెస్ అయితే నీకు లేదు. బయటికి రాగానే నీ ఫ్రెండ్ అడిగాడు, అరే ఎగ్జామ్ ఎలా రాసావరా అని అడిగితే, బాగా రాసావా అంటే ఎగ్జామ్ ఎలా రాసావు కాకుండా అరే క్వాలిఫై అవుతావా అని అడుగుతాడు. అడిగితే మేబీ క్వాలిఫై అవ్వచ్చు, క్వాలిఫై కాకపోవచ్చు, ఎందుకంటే నీకే ప్రాపర్గా తెలియదు. బికాస్ యు ఆర్ ఇన్ వెరీ డౌట్, అంటే నీకు క్వాలిఫై అయ్యే విధంగా క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేదని నీకు అనిపిస్తుంది, కానీ మేబీ ఎక్కడో ఒక ఛాన్స్ ఉంది నీకు క్వాలిఫై అవుతారన్న ఒక ఐడియా కూడా నీకు ఉంది. అందుకే నేను కన్ఫామ్గా క్వాలిఫై అవుతాను, కన్ఫామ్గా క్వాలిఫై కానని నువ్వు ఆన్సర్ చెప్పలేకపోతున్నావు. సో దాట్ ఈస్ కాల్డ్ కాంప్లిమెంటరీ పేర్. అంటే ఎప్పుడైతే ఒక రిజల్ట్ నీకు తెలవకుండా ఉన్నట్లయితే నువ్వు అప్పుడు నీకు రిజల్ట్లో పాజిటివ్ పోర్షన్ని అదేవిధంగా నెగిటివ్ పోర్షన్ని కూడా నువ్వు చూపించడానికి స్పేస్ ఉంటే దాన్ని కాంప్లిమెంటరీ పేర్ అంటాం. సార్ ఇది చూడడానికి పాసిబిలిటీసే ఉన్నాయంటే కాంప్లిమెంటరీస్ని మనం పాసిబిలిటీస్నే మనం అనుకుంటాం, కాకపోతే అవ్వచ్చు. కాంప్లిమెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫ్రెండ్ ఒకటి వచ్చి అడిగాడు సినిమాకి వెళ్తానంటే మేబీ రావచ్చు, రాకపోవచ్చు అని సమాధానం చెప్పావు. అంటే కన్ఫర్మ్ ఒక ఆన్సర్ నువ్వు చెప్పలేదు. ఒక ఆన్సర్ చెప్పాలంటే నీ ఫ్రెండ్ వెళ్ళేటప్పుడు ఇంకో ఫ్రెండ్గా అడుగుతారు, అరే వాడు వస్తానడా అంటే ఏమో నాకు వస్తాను చెప్పలేదు, రాలేని చెప్పాలి. అంటే ఒక నువ్వు ప్రాపర్ ఆన్సర్ ఇవ్వలేదు, అక్కడ ఒక ప్రాపర్ ఆన్సర్ ఇవ్వలేదు. కరెక్ట్గా నేను రానని చెప్తే దట్ ఈస్ డెఫినెట్, అరే వాడు రాడన్నారు రా అని చెప్పచ్చు. అరే వస్తా అంటే అరే కన్ఫర్మ్ వాడు వస్తా అని చెప్పిండంట. అప్పుడు నువ్వు అడిగినప్పుడు ఏమో మా ఫాదర్ మీద డిపెండ్ అయిందని చెప్పావు. సో మీ ఫ్రెండ్ వెళ్ళి మీ ఇంకో ఫ్రెండ్కి అరే వాడు వస్తున్నాడు రా సినిమా కంటే ఏమోరా వాళ్ళ ఫాదర్ అడిగి చెప్తానాడంటే అది ఆన్సర్ మనకు తెలియదు ఇంకా. అంటే వాడు ఆ టైం కల్లా రావచ్చు, ఆ టైం కల్లా రాకపోవచ్చు. అంటే అక్కడ నీకు పాజిటివ్ అండ్ నెగిటివ్ పోర్షన్స్ రెండు కూడా కొట్టుకుంటున్నాయి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఫాదర్ పర్మిషన్ ఇస్తే సినిమాకి వస్తాడు, సినిమాకు రాకపోవడాన్ని ఆపేస్తున్నాడు, ఓకేనా. వాళ్ళ ఫాదర్ పర్మిషన్ ఇచ్చింది సినిమాకి పోరా అని చెప్పిండు, నువ్వు ఏమనుకుంటావు అరే వాడు రాడ్రా అనుకుంటావు, అది రాంగ్ అయిపోతుంది బికాస్ వాడు వచ్చాడు కాబట్టి. నువ్వేమనుకుంటావు వాడు వస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తావు, వాళ్ళ ఫాదర్ పర్మిషన్ ఇవ్వలేదు, వాడు తీరా సినిమాకి రాడు. అంటే నువ్వు వస్తావు అనుకున్న కంక్లూజన్ ఏమైంది అక్కడ రాంగ్ అయింది. ఎందుకు రాంగ్ అయిందంటే వాడు రాకపోవడం వల్ల రాంగ్ అయింది. అంటే ఒక కంక్లూజన్ ఇంకో కంక్లూజన్ అవ్వడానికి ఆపుతున్నట్లయితే దాన్ని కాంప్లిమెంటరీ అంటాము. సో వాళ్ళ ఫాదర్ పర్మిషన్ ఇచ్చాడు, నువ్వు రావట్లేదు అనుకున్నావు, అది రాంగ్ అయింది బికాస్ వాడు వచ్చాడు కాబట్టి. వాడు రాలేదు, నువ్వు వస్తావు అనుకున్నావు, ఎందుకు రాలేదంటే వాళ్ళ ఫాదర్ పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి. అంటే ఒక్క కండిషన్ అనేది వల్ల ఇంకో కండిషన్ కనుక ఎఫెక్ట్ అవుతే దాన్ని కాంప్లిమెంటరీ పేర్ అంటాం. సో ఒకదాని వల్ల ఒకటి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అవి ఎలోన్గా ఇండివిజువల్గా అవి రాంగ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫ్రెండ్ అడిగావు సినిమాకి వస్తానంటే నేను మా ఫాదర్ అని చెప్తా అంటాడు, అది ఇండివిజువల్ ఏంటిది రాంగ్, అది ఎందుకు వాడు రావచ్చు అన్నది రాంగ్ అవుతుంది బికాస్ వాడు డౌట్ఫుల్గా నీకు ఆన్సర్ చెప్పాడు. క్లియర్ ఎస్. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కాంప్లిమెంటరీ పేర్ అవుతుందని అంటే దాని అర్థం రిజల్ట్ అంటే సబ్జెక్ట్లో ఏదైతే కంక్లూజన్లో ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో కంక్లూజన్లో ఏదైతే ప్రెడికేట్ ఉంటుందో ఆ రెండింటి మధ్యలో మెయిన్ డయాగ్రామ్లో నీకు రిలేషన్ అనేది ఏమీ కనిపించలేదు, ఒక ఎంటీగా ఉంది, ఒక స్టాండర్డ్ ఐడియల్ పొజిషన్లో ఉంది. అప్పుడు నువ్వు ఒక ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకోటి వచ్చి దాన్ని ఎఫెక్ట్ చేయొచ్చు అని నీకు అనిపిస్తే దాన్ని మనం కాంప్లిమెంటరీ పేర్ అంటాం. సో కాంప్లిమెంటరీ పేర్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటో చూద్దాం. సో కంక్లూజన్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ హ్యావ్ అ డౌట్ రిలేషన్ ఇన్ మెయిన్ డయాగ్రామ్. అంటే కంక్లూజన్ ఉన్నటువంటి సబ్జెక్ట్ కానీ ఏదైతే కంక్లూజన్లో ప్రెడికేట్ ఉంటాయో వాటికి సంబంధించిన రిలేషన్ మనకు మెయిన్ స్టేట్మెంట్స్లో మనకు డౌట్ఫుల్గా ఉండాలి, కన్ఫామ్గా కనిపించొద్దు. అదేవిధంగా అంటే ఎందుకంటే ఇట్ హ్యావ్ ఐదర్ పాజిటివ్ పోర్షన్ కనిపించవచ్చు లేదా నెగిటివ్ పోర్షన్ కనిపించవచ్చు అని నీకు అనిపిస్తుంది. అరే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అంతా పాజిటివ్ ఎందుకు చెప్పాలి అంటే పుసుక్కుని ఎక్కడైనా నెగిటివ్ అవుతుందన్న డౌట్ అనేది నీకు నీ బ్రెయిన్లో వస్తూ ఉంటుంది. అంటే ఆ నెగిటివ్ వస్తుందని వల్ల దీన్ని నువ్వు ఆపేస్తున్నావు, అవునా, ఆపేస్తున్నావు. ఎందుకంటే నీకు వచ్చేది నీకు ఎక్స్క్లూజివ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బాగా రాసావు అమ్మా 100కి 90 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసావు, నువ్వు ఖచ్చితంగా పాస్ అవుతావు, దట్ ఈస్ ఎక్స్క్లూజివ్, ఇంకా వేరే ఛాన్స్ లేదు. ఎందుకంటే యూ ఆన్సర్డ్ 100% కరెక్ట్. అప్పుడు నువ్వేం చెప్తావు అరే నేను ఖచ్చితంగా పాస్ అవుతాను చెప్తావు, దట్ ఈస్ ఎక్స్క్లూజివ్ బికాస్ యూ ఆ ప్రూఫ్ ఉందాక నేను 100% రాసావని చెప్పగలుగుతావు. కానీ నువ్వు రాసింది డౌట్ఫుల్గానే వచ్చేసావు, అప్పుడు నేను ఖచ్చితంగా పాస్ అవుతానంటే నీ ఫ్రెండ్ అడిగినప్పుడు ఒక క్వశ్చన్ అడిగితే అప్పుడు నువ్వు ఆన్సర్ డౌట్ఫుల్గా చెప్తా ఉంటావు. అది నువ్వు 100% పర్ఫెక్ట్ రాసావు అనుకో, నువ్వు ప్రూఫ్ కూడా చెప్తావు, ఈ క్వశ్చన్ వచ్చిందా, ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ ఇలా చేశాను రా, ఇది కరెక్ట్ రా అని నువ్వు వాడికి ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ నువ్వు ఇవ్వగలుగుతావు. దాన్ని మనము ప్రూఫ్డ్ అంటాం, వాటిని ఎక్స్క్లూజివ్ అంటాం.
అంటే ఎక్కడైతే మనకు ఎక్స్క్లూజివ్ వర్డ్స్ అంటే రెండు ఎక్స్క్లూజివ్ వర్డ్స్ లేకుండా ఉండాలి. సింపుల్గా లాజిక్గా చెప్పాలంటే ఏం చెప్తున్నానంటే ఒక సబ్జెక్ట్లో అంటే ఒక్కొక్క డయాగ్రామ్లో నీకు పాజిటివ్ పోర్షన్ అనేది నెగటివ్ పోర్షన్ వల్ల నీకు రాంగ్ అయింది. పాజిటివ్ పోర్షన్ ఎందుకు రాంగ్ అయింది? నెగిటివ్ పోర్షన్ వస్తుందని ఇది పాజిటివ్ పోర్షన్ రాంగ్ అయింది. మరి నెగిటివ్ పోర్షన్ ఎందుకు రాంగ్ అయింది? మేబీ పాజిటివ్ పోర్షన్ వస్తుందనే డౌట్ వల్ల ఇది రాంగ్ అయింది. అంటే ఎప్పుడైతే కాంప్లిమెంటరీ పేరు ఉంటాయో కాంప్లిమెంటరీ పేరు ఎప్పుడు కూడా ఎలోన్గా ఇండివిజువల్గా అవి అన్ఫాలో అవ్వాలి. ఇండివిజువల్ ఏం కావాలి? అన్ఫాలో అవ్వాలి. ఎందుకు అన్ఫాలో అవుతున్నాయంటే డౌట్ ఉంది, కన్ఫర్మ్గా మనకు తెలియదు కాబట్టి అవి అన్ఫాలో అవుతాయి. అన్ఫాలో అయిన తర్వాత మనకు ఖచ్చితంగా సమ్ పాజిటివ్ సమ్ నెగిటివ్ కనిపించాలి. సో జాగ్రత్తనండి, సింపుల్ లాజిక్ చెప్తున్నాను. సమ్ పాజిటివ్ సమ్ నెగిటివ్ కనిపించాలంటే మనకు కేవలం ఎన్ని ఉన్నాయో చూద్దాం. అట్లా మనకు బేసిక్గా ఎన్ని పేర్స్ ఉన్నాయో వి అబ్జర్వ్ వెరీ క్లియర్. చూద్దాం మనకు ఎన్ని కాంప్లిమెంటరీ పేర్స్ ఉన్నాయో వి క్లియర్లీ అబ్జర్వ్ ఇట్ ఇస్. సో జనరల్ చూద్దాం. ఒక డయాగ్రామ్ తీసుకున్నప్పుడు సో నీకు ఈ పోర్షన్ నీకు పాజిటివ్ అంటే ఈ పోర్షన్ నీకు పాజిటివ్ అంటే ఈ పోర్షన్ నెగిటివ్ అని నువ్వు కన్ఫర్మ్ చెప్పగలుగుతావు అంటే చెప్పలేవు. ఎందుకంటే నేను కేవలం ఈ పోర్షన్ గురించి నేను క్లియర్గా చెప్పాను, ఈ పోర్షన్ గురించి నీకు ఏమీ చెప్పలేదు. ఈ పోర్షన్ గురించి నేను ఏమీ చెప్పలేదు. అప్పుడు ఏమవుతుంది? ఈ పోర్షన్ మొత్తం చెప్పండి అమ్మా, ఈ పోర్షన్ మొత్తం ఏం కావచ్చు? ఫుల్ పాజిటివ్ అవ్వచ్చు ఆర్ ఏమవచ్చు? సమ్ నెగిటివ్ అవ్వచ్చు. అర్థమవుతుందా? బికాస్ ఆల్రెడీ సమ్ పాజిటివ్. జాగ్రత్తగానండి, నేను ఒక డయాగ్రామ్ వేశాను. ఈ డయాగ్రామ్లో ఇగో ఈ పోర్షన్ మాత్రమే పాజిటివ్ అని చెప్పాను. ఓకే, దిస్ ఈజ్ అ పాజిటివ్ అన్నాను. ఓకే, దిస్ పోర్షన్ ఈజ్ పాజిటివ్. దీని గురించి నేను ఏం చెప్పలేదు. చెప్పినప్పుడు ఏమవుతుంది? సో ఇది ఆల్రెడీ పాజిటివ్ కదా. ఎస్, ఇప్పుడు ఇదంతా పాజిటివ్ అంటున్నాను, ఇదంతా పాజిటివ్ అంటున్నాను. ఓకే, ఇదంతా పాజిటివ్ అన్నప్పుడు ఇగో సమ్ నెగిటివ్ అనేది రాంగ్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఇదంతా పాజిటివ్ అని చెప్పేసాను, ఇదంతా పాజిటివ్ అని చెప్తే అప్పుడు ఏది రాంగ్ అవుతుంది? సమ్ నెగిటివ్ అనేది బేసిక్గా రాంగ్ అయిపోతుంది. బికాస్ మొత్తం పాజిటివ్ అని చెప్పాను కాబట్టి ఎక్కడ నేను నెగిటివ్ పోర్షన్ తీసుకురాలేను. కాబట్టి ఎప్పుడైతే ఒక స్టేట్మెంట్ కంక్లూజన్లో ఫుల్ పాజిటివ్ సమ్ నెగిటివ్ ఉందనుకోండి, ఫుల్ పాజిటివ్ సమ్ నెగిటివ్ ఉంటే దాన్ని కాంప్లిమెంటరీ పేర్ అంటాం. ఎందుకంటే ఫుల్ పాజిటివ్ అనేది సమ్ నెగిటివ్ని ఎఫెక్ట్ చేస్తుంది, సమ్ నెగిటివ్ రాకుండా అఫెక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చూద్దాం, అదేవిధంగా ఇంకోటి చూద్దాం. ఓకే, అదేవిధంగా ఇంకోటి చూద్దాం. సో ఇప్పుడు మనకి ఇలా ఉంది, దేర్ ఫర్ ఇట్ ఇస్, ఇది నేను పాజిటివ్ అని చెప్పాను. ఇప్పుడు ఈ పోర్షన్ సమ్ నెగిటివ్ అని చెప్పాను. సో ఇప్పుడు ఈ పోర్షన్ని నేను సమ్ నెగిటివ్ అన్నాను. సో దిస్ ఇస్ సమ్ నెగిటివ్ అన్నాను. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఫుల్ పాజిటివ్ అనే పోర్షన్ని అబ్జెక్ట్ చేస్తుంది. ఫుల్ పాజిటివ్ని అబ్జెక్ట్ చేస్తుందా చేయదా? ఇట్ గోయింగ్ టు అబ్జెక్ట్ ఆర్ నాట్? బికాస్ ఇది నెగిటివ్ అన్నాను, ఈ పోర్షన్ నెగిటివ్ అన్నప్పుడు ఈ మొత్తం పోర్షన్ పాజిటివ్ అంటే మొత్తం పోర్షన్ పాజిటివ్ అనేది ఇది ఎఫెక్ట్ చేస్తుందా లేదా? ఎస్, ఇట్ విల్ ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి నేనేం చెప్తున్నాను? ఆల్ పాజిటివ్. అవునా? ఆల్ పాజిటివ్ అండ్ సమ్ నెగిటివ్, ఆల్ పాజిటివ్ అండ్ సమ్ నెగిటివ్ ఆల్వేస్ విచ్ పేర్? కాంప్లిమెంటరీ. విచ్ పేర్? ఇట్ ఈస్ కాంప్లిమెంటరీ పేర్. ఏ పేర్ అంటున్నాను? కాంప్లిమెంటరీ పేర్ అని నేను చెప్తున్నాను. వై? బికాస్ సో ఐ మెన్షన్లీ క్లియర్ ఇట్ ఇస్. దీన్ని నెగిటివ్ అన్నాను కాబట్టి సమ్ నెగిటివ్ అన్నప్పుడు ఫుల్ పాజిటివ్ వచ్చే ఛాన్స్ని ఆపేస్తుంది, వచ్చే ఛాన్స్ని ఆపేస్తుందని నేను చెప్పాను. క్లియర్? ఎస్, దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇది మనకు ఉంది. నెక్స్ట్ సెకండ్ పేర్ చూద్దాం. ఓకే, సెకండ్ పేర్ ఇద్దాం. సెకండ్ పేర్లో సమ్ పాజిటివ్ చూద్దాం, సమ్ పాజిటివ్ చూద్దాం. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు డిజైన్ సమ్ పాజిటివ్ అని చెప్పాను, సమ్ పాజిటివ్ అని చెప్పాను. సో దట్ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అప్పుడు ఇప్పుడు నేను సమ్ పాజిటివ్ ఉంది, ఇప్పుడు సమ్ పాజిటివ్ ఉంది కదా. ఎస్, ఇప్పుడు నేను ఫుల్ నెగిటివ్ అంటాను, ఫుల్ నెగిటివ్ అంటాను. అరే సమ్ పాజిటివ్ ఉన్నాక ఫుల్ నెగిటివ్ నువ్వు డిజైన్ చేయగలుగుతావా? ఎందుకంటే ఇదంతా నెగిటివ్ అన్నావు అనుకో, ఇదంతా పాజిటివ్ అనేది ఏమవుతుంది? రాంగ్ అవుతుంది. అంటే నువ్వు సమ్ పాజిటివ్ అని చెప్తున్నావు అంటే ఫుల్ నెగిటివ్ అనేది ఏమవుతుంది? రాంగ్ అయిపోతుంది. అంటే సెకండ్ కాంప్లిమెంటరీ పేర్ ఏంటంటే సమ్ పాజిటివ్, సమ్ పాజిటివ్ అండ్ ఫుల్ నెగిటివ్. ఫుల్ నెగిటివ్ అంటే నో అంటాం. ఈ రెండు కూడా ఏమవుతాయి? మనకు కాంప్లిమెంటరీ పేర్ అవుతాయి. ఏమవుతాయి? కాంప్లిమెంటరీ పేర్ అవుతాయి. ఎందుకంటే నేను సమ్ పోర్షన్ పాజిటివ్ అని చెప్పిన తర్వాత మిగతా పోర్షన్ నెగిటివ్, టోటల్ పోర్షన్ నెగిటివ్ అని చెప్పడానికి నాకు ఎట్లాంటి ఛాన్సెస్ నాకు బేసిక్గా లేవు. ఓకే, అర్థమవుతుందా? మనకు ఫస్ట్ కాంప్లిమెంటరీ పేర్ ఏమన్నాను? ఆల్ పాజిటివ్, ఇంకోటి సమ్ నెగిటివ్. ఆల్ పాజిటివ్ అండ్ సమ్ నెగిటివ్ ఏమన్నాను? కాంప్లిమెంటరీ పేర్ అన్నాను. ఏమన్నాను? కాంప్లిమెంటరీ పేర్ అన్నాను. సెకండ్ కాంప్లిమెంటరీ పేర్ ఏమన్నాను? సమ్ పాజిటివ్ ఫుల్ నెగిటివ్ కాంప్లిమెంటరీ పేర్. ఎందుకంటే సమ్ పాజిటివ్ పోర్షన్ చెప్పినప్పుడు నేను ఫుల్ నెగిటివ్ చెప్పడానికి నాకైనా స్కోప్ ఉందంటే నాకు ఆ స్కోప్ బేసిక్గా లేదు. క్లియర్? ఎస్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దిస్ ఈస్ అ ఫస్ట్ కాంప్లిమెంటరీ పేర్, దిస్ ఈస్ అ సెకండ్ కాంప్లిమెంటరీ పేర్. ఓకే, సో మరి థర్డ్ కాంప్లిమెంటరీ పేర్ చూద్దాం. థర్డ్ కాంప్లిమెంటరీ పేర్ ఎలా చూద్దాం. సో లెట్ us డిస్కస్ అబౌట్ థర్డ్ కాంప్లిమెంటరీ పేర్. ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దిస్ ఇస్ సమ్ పాజిటివ్ అని చెప్పాను. ఓకే, సమ్ పాజిటివ్ అని చెప్పాను.
క్లియర్? ఎస్. ఇప్పుడు సమ్ పాజిటివ్ అని చెప్పిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ సమ్ పాజిటివ్. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ సమ్ పాజిటివ్. క్లియర్? ఎస్. ఇప్పుడు నేను ఈ సమ్ పాజిటివ్ వచ్చినప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇది సమ్ నెగిటివ్ అని చెప్పగలుగుతానా, సమ్ నెగిటివ్ అని చెప్పగలుగుతానా? చెప్పలేను. బికాస్ సమ్ నెగిటివ్ అని చెప్పగలుగుతానా? చెప్పలేను. బికాస్ ఇలా చెప్పాను అనుకోండి అల్టిమేట్లీ అవుతుంది. ఎందుకంటే ఒకేసారి సమ్ పాజిటివ్ ఒకేసారి సమ్ నెగిటివ్ చెప్పినామంటే దాన్ని ఓన్లీ ఏ ఫ్యూ అంటాం. ఏమంటాం? ఓన్లీ ఏ ఫ్యూ అంటాం. గుర్తుపెట్టుకోండి, ఒకేసారి గుర్తుపెట్టుకోండి, ఒకే దానిలో ఒకే డయాగ్రామ్లో కొంచెం పాజిటివ్ పోర్షన్ అర్థమవుతుందండి, కొద్దిగా పాజిటివ్ పోర్షన్ కొద్దిగా నెగిటివ్ పోర్షన్ అనుకోండి, దాన్ని మనం ఏమని పిలుస్తాం? ఓన్లీ ఏ ఫ్యూ అంటాం. ఓన్లీ ఏ ఫ్యూ అంటాం. కాకపోతే ఒకే ఒక స్టేట్మెంట్లో ఓన్లీ ఫ్యూ లేకుండా ఒకసారి పాజిటివ్ ఒకసారి నెగిటివ్ ఉండడం స్కోప్ ఉందంటే లేదు. ఇలా ఉండాలంటే ఖచ్చితంగా అక్కడ ఏం వాడాలి? ఓన్లీ ఫ్యూ అనేది వాడాలి. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక ఇంటర్వ్యూకి 100 మంది వచ్చారు. ఓకే, 100 మంది వచ్చారు. ఆ 100 మందిలో 2 గ్రూప్స్ ఉన్నారు. ఒకరు సైన్స్ బ్యాక్గ్రౌండ్, ఒకరు కామర్స్ బ్యాక్గ్రౌండ్. నేను వెళ్ళగానే బోర్డు బయట పెట్టాను, ఓన్లీ కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఎలిజిబుల్ అని అన్నాను. అంటే దాని అర్థం ఏంటిది? సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు రావద్దని ముందే చెప్పేశాను. క్లియర్? ఇప్పుడు నేను ఏమంటున్నాను, ఏం చెప్తున్నాను, ఇక్కడ ఇంటర్వ్యూ వచ్చేసింది, సో ఎవరైనా రావచ్చు అని చెప్పాను. ఎవరైనా రావచ్చు అన్నప్పుడు ఖచ్చితంగా సైన్స్ బ్యాక్గ్రౌండ్ రావద్దు లేదా ఖచ్చితంగా కామర్స్ బ్యాక్గ్రౌండ్ రావద్దు అని నేను ఒకేసారి కండిషన్ చెప్పగలుగుతానా? చెప్పట్లేదు. అంటే మనకు కండిషన్ లేకుండా, ఇట్లాంటి కండిషన్ లేకుండా ఒకే స్టేట్మెంట్లో పాజిటివ్ పోర్షన్ని ఒకే స్టేట్మెంట్లో నెగిటివ్ పోర్షన్ని మనం చెప్పలేము. ఉదాహరణ, నీ ఫ్రెండ్ అడిగాడు, అరే సినిమాకి వస్తావారా అంటే సినిమాకు రాను వస్తా. ఆ సమాధానం అవుతుందంటే లేదు, అది రాంగ్ అవుతుంది. బికాస్ ఎందుకంటే ఒకే దానికి రెండు అంటే ఒకే పోర్షన్లో నువ్వు నెగిటివ్ పోర్షన్ని పాజిటివ్ పోర్షన్ని చూపించలేవు. ఎందుకంటే సమ్ పాజిటివ్ పోర్షన్ చూపించాక ఇక్కడ ఖాళీగా ఉంది కదా ఇలా నెగిటివ్ చూపిద్దామంటే అది యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఆ సమ్ పాజిటివ్ పోర్షన్ అనేది మిగతా నెగిటివ్ పోర్షన్ని అబ్జెక్ట్ చేస్తుంది. అన్ ఎగ్జాంపుల్, అరే నేను సినిమాకి వస్తారా, సగం సినిమాకి వస్తా సగం సినిమాకి రానంటే యూ జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఈజ్ ఇట్ వాల్యుబుల్ ఆన్సర్? నో, ఇట్స్ నాట్ అ వాల్యుబుల్ ఆన్సర్. ఇప్పుడు ఇలా చెప్పాడు, అరే ఈరోజు మా నాన్న సినిమాకి పోవద్దన్నారా అంటే రేపు పోవచ్చు అని అంటే కదా, దాన్ని మనం కండిషన్ అంటాం. అట్లా ఓన్లీ ఫ్యూ అంటే అది అర్థం. అరే వాళ్ళ డాడీ ఈరోజు సినిమాకి రావద్దన్నారా, రేపు బొమ్మన్నారా అంటే రేపు ఆ ప్లాన్ షిఫ్ట్ చేసుకుంటారు. అంటే అక్కడ ఒకేసారి పాజిటివ్ పోర్షన్తో పాటు కొంచెం నెగిటివ్ పోర్షన్తో పాటు పాజిటివ్ పోర్షన్ కూడా వాళ్ళ డాడీ ఇచ్చాడు. అరే ఈ రోజు మాత్రమే సినిమాకి పోదురా అన్నాడు అంటే రేపు పోవచ్చు అని చెప్పాడు. ఇండైరెక్ట్గా కాదు, డైరెక్ట్గానే చెప్పాడు. ఈ రోజు మాత్రమే పోదురా అంటే రేపు బొమ్ముతున్నాడు ఇండైరెక్ట్గా. అంటే వాళ్ళ డాడీ ఇచ్చిన సమాధానంలో నెగిటివ్ పోర్షన్ అనేది వెంటనే పక్కన పాజిటివ్ పోర్షన్ కూడా కలిపి చెప్పాడు. సో దాన్ని మనము కండిషన్ అంటాం. ఆ కండిషన్ ఓన్లీ స్పెసిఫిక్గా చెప్పడం. అంటే స్పెసిఫిక్గా చెప్పాలంటే ఒకే పోర్షన్లో పాజిటివ్ ఒకే పోర్షన్లో నెగిటివ్ అనేది ఉండకూడదు. అంటే మొత్తం నీకు కాంప్లిమెంటరీ పేరు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఆల్ ప్లస్ సమ్ నాట్ ఒకటి, సమ్ ప్లస్ నో ఒకటి, సమ్ ప్లస్ సమ్ నాట్ ఒకటి. ఈ 3 కాంప్లిమెంటరీ పేరు అని అనడం జరుగుతుంది. ఇది అర్థమైంది కదండి? ఎస్. సో జాగ్రత్త అండి, సమ్ పాజిటివ్ ఉన్నప్పుడు ఇదే పోర్షన్ ఇలా చెప్పలేము. ఒకే డయాగ్రామ్లో పాజిటివ్ పోర్షన్ని ఒకే డయాగ్రామ్లో నెగిటివ్ పోర్షన్ చెప్పాలంటే మీరు వాడాల్సిన ఏకైక వర్డ్ ఓన్లీ ఏ ఫ్యూ. ఏం వాడాలి? ఓన్లీ ఏ ఫ్యూ వాడాలి. అప్పుడు అది కరెక్ట్. మరి క్వశ్చన్లో స్టేట్మెంట్లో ఓన్లీ ఏ ఫ్యూ లేకుండా, అర్థమవుతుందా? స్టేట్మెంట్లో ఓన్లీ ఫ్యూ లేకుండా మీరు కంక్లూజన్లో ఇలా చూపెడుతున్నారంటే దాన్ని కాంప్లిమెంటరీ అనాలి. ఏమనాలి? కాంప్లిమెంటరీగా ట్రీట్ చేయాలి. ఇది మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం. మొత్తానికి కాంప్లిమెంటరీ పేర్లు ఎన్ని ఉన్నాయంటే మనకు 3 ఉన్నాయి. ఏమున్నాయి? హౌ మెనీ వి హ్యావ్? దెర్ ఆర్ 2, 3 హ్యావ్. మనకి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఓకేనా? జాగ్రత్త వినండి. How many complementary we have? We have 3 complementary pair. First complementary pair ఏంటండి? All plus some not. First complementary pair all plus some not. Second complementary pair some plus some not. Third complementary pair no plus some not. ఇవి complementary pair. ఓకే. సో మరి డైరెక్ట్ కంక్లూజన్ అంటే ఏంటి సార్? డైరెక్ట్ కంక్లూజన్స్ అంటే ఏంటంటే ఐ ఎక్స్ప్లెయిన్ వెరీ థరోలీ. ఓకే, ఐ ఎక్స్ప్లెయిన్ వెరీ థరోలీ. డైరెక్ట్ కాంప్లిమెంటరీ పేర్ అంటే ఏంటో చూద్దాం. సో డైరెక్ట్ కాంప్లిమెంటరీ పేర్ అంటే లెట్ us డిస్కస్ అబౌట్ క్లియర్. సో డైరెక్ట్ కాంప్లిమెంటరీ అంటే డైరెక్ట్ కాంప్లిమెంటరీ పేరు చెక్ చేసేటప్పుడు ఏం చేయాలంటే స్టేట్మెంట్ 1లో, అవునా, స్టేట్మెంట్ 1లో ఇక్కడ సబ్జెక్ట్ 1 అండ్ ప్రెడికేట్ 1. ఓకే, స్టేట్మెంట్ 2 దీనిలో సబ్జెక్ట్ ఉంది సబ్జెక్ట్ 2 అండ్ ప్రెడికేట్ 2. ఓకే, సో జాగ్రత్తనండి. సో ఈ 2 కూడా ఎలా ఉండాలంటే సేమ్ ఉండాలి. ఈ 2 కూడా ఎలా ఉండాలి? సేమ్. అంటే ఇందులో ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో దీనిలో కూడా సేమ్ సబ్జెక్ట్ ఉండాలి. దీనిలో ఏ ప్రెడికేట్ ఉంటుందో దానిలో అదే ప్రెడికేట్ ఉండాలి. అర్థమవుతుందా? ఇలా ఉంటూ ఇది ఏం కావాలి? ఒకవేళ ఇది ఆల్ అయిందనుకో, ఇదేం కావాలి? సమ్ నాట్ అవ్వాలి. ఇదేం కావాలి? సమ్ నాట్ అవ్వాలి. ఒకవేళ ఇది సమ్ నాట్ అయిందనుకో, ఒకవేళ
ఇది సమ్ నాట్ అయింది అనుకోండి, ఇదేం కావాలి, ఆల్ అవ్వాలి. అర్థమవుతుందా? ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ఛాన్స్. ఇది మన ఆర్డర్ ఇలా ఫస్ట్ ఆలే రావాలి, సెకండ్ సమ్ నాట్ రావాలని లేదు. ఫస్ట్ సమ్ నాట్ వచ్చే తర్వాత ఆల్ వస్తే చాలు. అలా వచ్చినా పర్లేదు, కాకపోతే దీనిలో ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో దీనిలో కూడా అదే సబ్జెక్ట్ ఉండాలి. మీరు పుసుకున ఫస్ట్ వీడియో వాచ్ చేయలేదు అనుకోండి, సబ్జెక్ట్ ఏంటో తెలియదు, మీకు డౌట్ వస్తుంది. మీరు ఫస్ట్ వీడియో వాచ్ చేయాలి, సెకండ్ వీడియో వాచ్ చేయాలి, దెన్ కమ్ బ్యాక్ టు ద థర్డ్ వీడియో. క్లియర్? ఎస్. ఏం చెప్తున్నాను, ఆల్లో ఉన్న సేమ్ సబ్జెక్టు, సమ్ నాట్లో ఉన్న సేమ్ సబ్జెక్టు రెండు ఒకే విధంగా ఉండాలి, సబ్జెక్టు మారకూడదు. అదేవిధంగా ఆల్లో ఉన్న ప్రెడికేట్, సమ్లో ఉన్న ప్రెడికేట్ కూడా ఎలా ఉండాలి, సేమ్ ఉండాలి. ఉంటూ ఎలోన్గా ఏం కావాలి, ఎలోన్గా అన్ఫాలో కావాలి. ఎలోన్గా ఏం కావాలి, అన్ఫాలో అవుతూనే ఒకదాని ఒకటి అబ్జెక్ట్ అవుతుంది. ఫాలో అయిందంటే అబ్జెక్ట్ ఎక్కడ చేసినట్టు వచ్చేసిందంటే ఏడు అబ్జెక్ట్ చెప్పేసినట్టు, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ వద్దనను సినిమా పోయిన అనుకో, తెల్లారు వచ్చినాక మంచి డబుల్ మీనింగ్ అంటే మంచిగా డబుల్ కోటింగ్ అనేది ఉండడం జరుగుతుంది, అవునా? క్లియర్. సో ఇక్కడ అదే చెప్తున్నా, అంటే మనకు ఫాలో అవ్వద్దు. ఎందుకు ఫాలో అవ్వద్దు అంటే అక్కడ కండిషన్ ఉంది కాబట్టి ఫాలో అవ్వట్లేదు. వాడు వచ్చి అబ్జెక్ట్ చేసి చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ అది ఫాలో కావట్లేదు. దట్ ఈస్ కాల్డ్ కాంప్లిమెంటరీ పేర్. కాంప్లిమెంటరీ పేర్ అంటే ఎలోన్ ఏం కావాలంటే అన్ఫాలో అవ్వాలి, అవుతూ దీనిలో ఉన్న సబ్జెక్టు, దీనిలో ఉన్న సబ్జెక్టు, దీనిలో ఉన్న ప్రెడికేట్, దీనిలో ఉన్న ప్రెడికేట్, దీనిలో ఉన్న ప్రెడికేట్, దీనిలో ఉన్న ప్రెడికేట్ ఎలా ఉండాలి, అన్నింటిలో సేమ్ ఉండాలి. అలా ఉంటే దాన్ని మనం బేసిక్గా డైరెక్ట్ కంక్లూషన్స్ అంటాం. ఏమంటాం? డైరెక్ట్ కంక్లూషన్స్ అంటాం. ఓకే. ఓకేలా మరి ఇలా ఉంటే దాన్ని డైరెక్ట్ కంక్లూషన్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇది క్లియర్? అర్థమైంది కదండి? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ స్టేట్మెంట్ 1లో సబ్జెక్ట్ 1 అండ్ ప్రెడికేట్ 1. ఓకే. స్టేట్మెంట్ 2లో సబ్జెక్ట్ 2 అండ్ ప్రెడికేట్ 2. ఓకే. సేమ్ లేవు, కాకపోతే ఎలా ఉన్నాయంటే సేమ్ లేవు, కాకపోతే దీనిలో సబ్జెక్ట్, దీనిలో ప్రెడికేట్ రెండు సమానంగా ఉన్నాయి. ఇగో ఈ రెండు సమానంగా ఉన్నాయి, ఈ రెండు కూడా సమానమే. అర్థమైందంటే ఏంటంటే దీనిలో ఉన్న సబ్జెక్టు దీనిలో ప్రెడికేట్ లాగా కనిపిస్తుంది, దీనిలో ఉన్న ప్రెడికేట్ దీనిలో సబ్జెక్ట్ లాగా కనిపిస్తుంది. అంటే రివర్స్ ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఇక్కడ రివర్స్ ఉన్నాయి. ఎలా ఉన్నాయి? రివర్స్ ఉన్నాయి. కానీ మనకు రివర్స్ కావద్దు. సబ్జెక్ట్ దీనిలో సబ్జెక్ట్, దీనిలో సబ్జెక్ట్ ఎలా ఉండాలి, సేమ్ అన్నాను కదా. మరి సేమ్ లేదు కాబట్టి మనం కన్వర్ట్ చేయాలి, ఏదన్నా ఒక స్టేట్మెంట్ని కన్వర్ట్ చేయాలి, అవునా? అయితే దీనన్నా రివర్స్ చేయాలి లేదా దీనన్నా రివర్స్ చేయాలి. ఓకే. మరి చూద్దాం. ఇప్పుడు డిస్కస్ చేసేది ఆల్ని మనం కన్వర్ట్ చేయొచ్చా? చదివారో లేదో చెప్పండి. ఆల్ని కన్వర్ట్ చేయొచ్చా అంటే నో, కన్వర్ట్ చేయలేము. ఆల్ని కన్వర్ట్ చేస్తే మీనింగ్ మారుతుంది కాబట్టి కన్వర్ట్ చేయలేము. అదేవిధంగా సమ్ నాట్ని కన్వర్ట్ చేయొచ్చా? ఆల్ని కన్వర్ట్ చేయలేకపోయినా మరి సమ్ నాట్ని కన్వర్ట్ చేయొచ్చా అంటే సమ్ నాట్ అంటే ఇన్కంప్లీట్ యాక్షన్, కన్వర్ట్ చేయొచ్చా? లేదు. అంటే మనకేం చెప్తున్నాను, ఆల్ ప్లస్ సమ్ నాట్ అనేది కేవలం కాంప్లిమెంటరీ పేర్. ఎక్కడట? కేవలం డైరెక్ట్ కంక్లూషన్లో మాత్రమే, డైరెక్ట్ ఉన్నప్పుడు మాత్రమే అది వ్యాలిడ్ అవుతుంది. ఒకవేళ రివర్స్లో ఉన్నప్పుడు అది ఖచ్చితంగా వ్యాలిడ్ అవ్వదు. ఎందుకంటే ఆల్ని కన్వర్ట్ చేయలేము, యాజ్ వెల్ యాజ్ సమ్ నాట్ని కూడా కన్వర్ట్ చేయలేము. కన్వర్ట్ చేస్తే నీకు ఇక్కడ మీనింగు మారొద్దు, సేమ్ ఉండాలి. కానీ ఆల్ని కన్వర్ట్ చేస్తే మీనింగ్ మారుతుంది, సమ్ నాట్ కన్వర్ట్ చేస్తే కూడా మీనింగ్ మారుతుంది. కాబట్టి దీస్ ఆర్ అన్కన్వర్టబుల్ కంక్లూజన్. సో వీటిని కన్వర్ట్ చేయలేము. అందుకే ఆల్ ప్లస్ సమ్ నాట్ ఏ కాంప్లిమెంటరీ పేర్ ఇప్పుడు కూడా డైరెక్ట్ మాత్రమే వ్యాలిడ్ ఉంటుంది. రివర్స్ ఉన్నప్పుడు అది ఇన్వాలిడ్ అవుతుంది. రివర్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, అది ఇన్వాలిడ్ అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ పాయింట్. అర్థమవుతుందండి? సో కంపల్సరీ అందరూ నేర్చుకోవాల్సిన ఫస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఇది. క్లియర్? ఎస్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ కాంప్లిమెంటరీ పేర్ ఏమన్నాను, సమ్ ప్లస్ నాట్ అన్నాను. సో నెక్స్ట్ చూద్దాం. సమ్ ప్లస్ సమ్ నాట్ ఉందనుకుందాం. ఓకే. సమ్ ప్లస్ సమ్ నాట్. ఓకే. ఫస్ట్ డైరెక్ట్ చూద్దాం. వి డిస్కస్ అబౌట్ డైరెక్ట్. డైరెక్ట్ ఉన్నప్పుడు ఇందులో సబ్జెక్ట్ 1, దీనిలో ప్రెడికేట్ 1, దీనిలో సబ్జెక్ట్ 2, దీనిలో ప్రెడికేట్ 2. డైరెక్ట్, అవునా? డైరెక్ట్. ఈ రెండు కూడా ఎలా ఉంటాయి, డైరెక్ట్గా సమానంగా ఉన్నాయి. డైరెక్ట్గా సమానం ఉన్నప్పుడు మనకు ఫస్ట్ సమ్ వస్తే, ఫస్ట్ సమ్ పాజిటివ్ వస్తే సెకండ్ మనకి ఏం రావాలి, బేసిక్గా సమ్ నెగిటివ్ రావాలి. ఏం రావాలి? సమ్ నెగిటివ్ రావాలి. ఎలోన్ ఏం కావాలి, ఎలోన్గా అన్ఫాలో అవ్వాలి. ఎలోన్ ఏం కావాలి, అన్ఫాలో. ఎందుకు అన్ఫాలో? బికాజ్ ఆఫ్ సెకండ్, ఫస్ట్ది అన్ఫాలో. బికాజ్ ఆఫ్ ఫస్ట్, సెకండ్ది అన్ఫాలో. రెండు ఒకదాని ఒకటి ఆపేసుకుంటున్నాయి. నువ్వు పోవద్దు, నేను పోవద్దు, నువ్వు పోతే నేను రాను, నేను పోతే నువ్వు రావు. దట్ ఈస్ కాంప్లిమెంటరీ బికాస్ దే ఆర్ స్టాపింగ్ ఈచ్ అదర్. సో ఇక్కడ రెండు కూడా కాంప్లిమెంటరీ పేర్ అయి ఒకదానొకటి ఆపేసుకుంటున్నాయి. క్లియర్? ఎస్. సో ఎలోన్ ఏం కావాలి, అన్ఫాలో అవుతూ ఒకటి సమ్ పాజిటివ్ ఉంటే ఇంకోటి ఎలా ఉండాలి, సమ్ నెగిటివ్ ఉంటూ రెండింటి యొక్క సబ్జెక్ట్స్, రెండింటి యొక్క ప్రెడికేట్స్, దీనిలో ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో దీనిలో కూడా అదే ఉండాలి. దీనిలో ఏ ప్రెడికేట్ ఉంటుందో దీనిలో కూడా అదే ప్రెడికేట్ ఉండాలి.
క్లియర్. సో దీన్ని మనం ఏమంటాం, డైరెక్ట్ కాంప్లిమెంటరీ పేర్ అంటాం. సో సమ్ ప్లస్ సమ్ నాట్ ఈజ్ వన్ ఆఫ్ ద డైరెక్ట్ కాంప్లిమెంటరీ పేర్. క్లియర్. ఎస్, అర్థమవుతుందండి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఫంక్షన్. క్లియర్. ఎస్. నెక్స్ట్ సమ్ ప్లస్ సమ్ నాట్ ఈజ్ రివర్స్ ఉన్నాయి. ఎలా ఉన్నాయి, రివర్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ 1 అండ్ ఇక్కడ ప్రెడికేట్ 1 అండ్ ఇక్కడ సబ్జెక్ట్ 2 అండ్ ఇక్కడ ప్రెడికేట్ 2 సమానం లేవు. ఇగో ఇక్కడ సబ్జెక్ట్ ఇక్కడ ప్రెడికేట్ అయింది, ఇక్కడ ప్రెడికేట్ ఇక్కడ సబ్జెక్ట్ అయింది, రివర్స్ ఉన్నాయి. రివర్స్ ఉన్నప్పుడు మీకు ఒక విషయం తెలుసా, మనకు సమ్ని మనం కన్వర్ట్ చేయొచ్చా అంటే ఎస్ వీ కెన్ కన్వర్ట్. సమ్ని కన్వర్ట్ చేయొచ్చా, ఎస్ వీ కెన్ కన్వర్ట్. రివర్స్ ఉన్నప్పుడు దీనికన్నా కన్వర్ట్ చేయాలి లేదా దీనికన్నా కన్వర్ట్ చేయాలి. కానీ మనం చూసినట్లయితే సమ్ని కన్వర్ట్ చేయొచ్చా, ఎస్ వీ కెన్ కన్వర్ట్. అంటే కన్వర్ట్ చేస్తే సమ్లో ఉన్నటువంటి సబ్జెక్టు నెక్స్ట్ అది ఏమవుతుంది, ప్రెడికేట్ అవుతుంది. అండ్ సమ్లో ఉన్న ప్రెడికేట్ నెక్స్ట్ ఏమవుతుంది, అది సబ్జెక్ట్ అవుతుంది. కన్వర్ట్ చేయొచ్చు. మీనింగ్ ఎలా ఉంటుంది, ఎప్పుడు కూడా సేమ్ ఉంటుంది. సమ్ ఈజ్ అ కన్వర్టబుల్ యాక్షన్. సమ్ ఈజ్ అ కన్వర్టబుల్ యాక్షన్ అంటే సమ్ని మనం కన్వర్ట్ చేయొచ్చు. సమ్ నాట్ కన్వర్ట్ చేయలేం కదా. కానీ నేను ఏమన్నాను, స్టేట్మెంట్ రివర్స్ ఉన్నప్పుడు దీనిలో సబ్జెక్ట్ దీనిలో ప్రెడికేట్ అయినప్పుడు దీన్ని మార్చే సరిపోతుంది కదా. దీన్ని ప్రెడికేట్ సబ్జెక్ట్గా మార్చాను, ఇక సబ్జెక్ట్ని ప్రెడికేట్గా మార్చాను. ఏదైనా ఒకటి మార్చే సరిపోతుంది. అప్పుడు రెండు కూడా సేమ్ లైన్లోకి వచ్చేస్తాయి. ఫస్ట్ దానిలో సబ్జెక్టు, సెకండ్ దానిలో సబ్జెక్ట్ సమానం చేశాను, సెకండ్ దానిలో ప్రెడికేట్, ఫస్ట్ దానిలో ప్రెడికేట్ సమానం చేశాను. ఎందుకంటే ఒకదాన్ని రివర్స్ చేస్తే సరిపోతుంది. రెండు రివర్స్ చేస్తే మళ్ళీ రెండు రాంగ్ అవుతాయి, మళ్ళీ రివర్స్ అయిపోతాయి. అవునా, క్లియర్. ఎస్. అంటే మనకు సమ్ ప్లస్ సమ్ నాట్లో మనం ఎవరిని కన్వర్ట్ చేయొచ్చు అంటే సమ్ని కన్వర్ట్ చేయొచ్చు. కాబట్టి రివర్స్లో సమ్ అండ్ సమ్ నాట్ ఎస్ డెఫినెట్లీ కాంప్లిమెంటరీ. బికాస్ డెఫినెట్లీ ఏమవుతుంది, కాంప్లిమెంటరీ అవుతుంది. సో దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. వై ఇట్ ఈస్ కాంప్లిమెంటరీ, బికాస్ ఐ కెన్ కన్వర్ట్ సమ్. సమ్ని కన్వర్ట్ చేస్తే మీనింగ్ మారదు కాబట్టి మనం ఈజీగా దీన్ని కన్వర్ట్ చేయొచ్చు. క్లియర్. సో వాట్ ఐ వాంట్ టు సే ఇట్ ఇస్ సమ్ ప్లస్ సమ్ నాట్ అనేది డైరెక్ట్లో కాంప్లిమెంటరీ పేర్ యాజ్ వెల్ యాజ్ రివర్స్లో కూడా కాంప్లిమెంటరీ పేర్. సో సమ్లో కాంప్లిమెంటరీ పేర్, రివర్స్లో కూడా కాంప్లిమెంటరీ పేర్ అనేది అవ్వడం జరుగుతుంది. అర్థమవుతుందా? దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే క్లియర్లీ. అర్థం. సో గుర్తుపెట్టుకోండి, చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఇదే. సో డెఫినెట్లీ మనం ఇది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ సమ్ ప్లస్ నో. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. సమ్ ప్లస్ నోలో ఇక్కడ సబ్జెక్ట్ 1, ఇక్కడ ప్రెడికేట్ 1, ఇక్కడ సబ్జెక్ట్ 2, ఇక్కడ ప్రెడికేట్ 2. ఓకే, సో ఈ రెండు సమానంగా ఉన్నాయి, ఈ రెండు సమానంగా ఉన్నాయి. క్లియర్. ఎస్. ఉన్నప్పుడు జనరల్గా సమ్ పాజిటివ్ ఈజ్ బేసికల్ ఏం కావాలి, అన్ఫాలో అయ్యింది. వై అన్ఫాలో, బికాస్ ఇక్కడ నో వచ్చింది కాబట్టి. వై నో అన్ఫాలో, బికాస్ ఇక్కడ సమ్ పాజిటివ్ వచ్చింది కాబట్టి. క్లియర్. ఈ రెండు ఒకదానికొకటి. ఇది ఎందుకు రాంగ్ అయింది, బికాస్ ఇది అవుతుందన్న వల్ల. ఇది ఎందుకు రాంగ్ అయింది, బికాస్ ఇది అవుతుందన్న వల్ల. అంటే ఒకదానికొకటి ఏం కావాలి, ఎలోన్గా అన్ఫాలో అవ్వాలి. అన్ఫాలో అవుతూ ఉంటే వాటిని మనం బేసిక్గా ఏమంటాం, కాంప్లిమెంటరీ పేర్ అంటాం. అర్థమవుతుందా? సో క్లియర్. ఎస్. సో నెక్స్ట్ చూద్దాం. సో వి డిస్కస్ అబౌట్ నెక్స్ట్. సో దీనిలో సబ్జెక్ట్, ఇందులో ప్రెడికేట్ సమానంగా ఉంది. ఓకే, క్లియర్. ఎస్. ఇప్పుడు మనకు రివర్స్లో ఉంది. ఎలా ఉంది, రివర్స్లో ఉంది. ఓకే, మనకి ఇప్పుడు రివర్స్లో ఇచ్చాడు. అంటే రివర్స్లో ఇచ్చినప్పుడు మీరు సమ్ని కన్వర్ట్ చేయొచ్చా, ఆర్ యూ ఏబుల్ టు కన్వర్ట్ సమ్, ఎస్ వీ కెన్ కన్వర్ట్. ఆర్ యూ ఏబుల్ టు కన్వర్ట్, నో, ఎస్ వీ కెన్ ఏబుల్ టు కన్వర్ట్. ఓకే, ఏబుల్ టు కన్వర్ట్, నో ఆల్సో. కానీ ఏదైనా ఒకటి కన్వర్ట్ చేసి చాలు. కానీ ఈ స్టేట్మెంట్లో ఇది కన్వర్ట్ అవుతుంది, ఇది కూడా కన్వర్ట్ అవుతుంది. అవునా, నేను ఏదైనా ఒకటి కన్వర్ట్ చేసి నేను సబ్జెక్ట్, దీనిలో ఉన్న సబ్జెక్ట్ 1ని దీనిలో ఉన్న సబ్జెక్ట్ 2ని సమానం చేస్తున్నాను. దీనిలో ఉన్న ప్రెడికేట్ 1ని దీనిలో ఉన్న ప్రెడికేట్ 2ని సమానం చేస్తున్నాను. దేర్ఫోర్ ఇవేమవుతాయి, కాంప్లిమెంటరీ పేర్ అవుతాయి. అంటే సమ్ ప్లస్ నో డైరెక్ట్లో కాంప్లిమెంటరీ పేర్. అవునా, డైరెక్ట్లో కాంప్లిమెంటరీ పేర్, రివర్స్లో కూడా కాంప్లిమెంటరీ పేర్. ఓకే, ఆల్ ఆఫ్ యూ క్లియర్లీ. సో ఐ క్లియర్లీ మెన్షన్, జాగ్రత్తనండి. సమ్ ప్లస్ నో ఈజ్ డైరెక్ట్ యాజ్ వెల్ యాజ్ ఆల్సో రివర్స్. అవునా, రివర్స్లో ఫాలో అవుతుంది అండ్ డైరెక్ట్లో కూడా ఫాలో అవుతుంది. క్లియర్. అర్థమవుతుందండి? ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ పాయింట్. సమ్ ప్లస్ అనేది మనకు సమ్ ప్లస్ నో అనేది డైరెక్ట్ కాంప్లిమెంటరీ పేర్ యాజ్ వెల్ యాజ్ రివర్స్లో కూడా కాంప్లిమెంటరీ పేర్ అవుతుంది. క్లియర్. ఎస్. So let us discuss about what are the complementary pair exist here it is. So ఏం చెప్దాం, all of you please
టేక్ ద స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్ వన్. ఓకే, ఫస్ట్ కాంప్లిమెంటరీ పేర్ ఏంటండి? ఆల్ ప్లస్ సమ్ నాట్. ఎలా ఉండాలి? ఆల్ ప్లస్ సమ్ నాట్. దీనిలో ఉన్న సబ్జెక్ట్ ఏమంటున్నాను? దీనిలో ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో కండిషన్ రాసుకోండి. దీనిలో ఉన్న సబ్జెక్ట్ ఎలా ఉండాలి? సేమ్ ఉండాలి. దీనిలో ప్రెడికేట్ ఎలా ఉండాలి? సమానంగా ఉండాలి. క్లియర్? ఎస్. ఇక్కడ కూడా అంతే. దీనిలో ఉన్నటువంటి సబ్జెక్టు దీనిలో ఉన్న ప్రెడికేట్ ఎలా ఉండాలి? సమానంగా ఉండాలి. ఇక్కడ అంతే. ఓకే, సో దీనిలో ఉన్న సబ్జెక్ట్ ఎలా ఉండాలి? సేమ్ ఉండాలి. ఓకే, హౌ మెనీ కాంప్లిమెంటరీ పేర్ వీ హ్యావ్? దెర్ ఆర్ 3 కాంప్లిమెంటరీ పేర్. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ కాపీ దిస్, టేక్ దిస్ స్క్రీన్ షాట్. ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి. వీ హ్యావ్ 3 కాంప్లిమెంటరీ పేర్. ఫస్ట్ ఆల్ ప్లస్ సమ్ నాట్. ఆల్ ప్లస్ సమ్ నాట్ అనేది మనకు డైరెక్ట్లో ఫాలో అవుతుంది, కానీ ఇండైరెక్ట్లో ఫాలో కాదు. ఎందుకు ఇక్కడ 3 స్టార్స్ పెట్టాను? ఇండైరెక్ట్ ఏమవుతుంది? అన్ఫాలో అవుతుంది. వై ఇట్ ఈస్ అన్ఫాలో? నాట్ కన్వర్టబుల్. కన్వర్ట్ అవ్వదు. నాట్ కన్వర్టబుల్ కాబట్టి కన్వర్ట్ చేయలేకపోతున్నాం కాబట్టి ఇది రివర్స్లో కాంప్లిమెంటరీ పేరు కాదు. ఎక్కడ కాంప్లిమెంటరీ పేరు? డైరెక్ట్లో కాంప్లిమెంటరీ పేరు. డైరెక్ట్ అంటే ఏంటిది? ఇందులో సబ్జెక్టు, ఇందులో ప్రెడికేట్ ఎలా ఉంటుంది? సేమ్ ఉంటుంది. ఇన్ రివర్స్ అంటే ఏంటిది? ఒకది సేమ్ లేకపోతే మనం మారిస్తే సేమ్ అవుతే వాటిని రివర్స్ అంటాము. మరి సమ్ ప్లస్ సమ్ నాట్ అనేది డైరెక్ట్ కాంప్లిమెంటరీ పేర్, యాజ్ వెల్ as రివర్స్లో కూడా కాంప్లిమెంటరీ పేర్. బికాస్ సమ్ని కన్వర్ట్ చేయొచ్చు. యూ కెన్ కన్వర్ట్ సమ్ ఆల్సో. అదేవిధంగా నౌ ప్లస్ సమ్ ఆల్సో కన్వర్ట్. వ్యాలిడ్లో మనకు డైరెక్ట్లో వ్యాలిడ్ కాంప్లిమెంటరీ పేర్ అండ్ కన్వర్షన్లో కూడా వ్యాలిడ్ కన్వర్షన్ పేర్ అవుతుంది. ఓకే, సో హౌ మెనీ కాంప్లిమెంటరీ పేర్? దీస్ ఆర్ 3 కాంప్లిమెంటరీ పేర్. హౌ ఈస్ 3 కాంప్లిమెంటరీ పేర్? ఐ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ ఇన్ దిస్ వన్. లెట్ us go for example to better understand this one. Let us go for the statement చూద్దాం. ఆల్ యాపిల్ ఆర్ మ్యాంగో. ఆల్ యాపిల్ ఆర్ ఏమంటున్నాడు? మ్యాంగో అని చెప్పడం జరుగుతుంది. క్లియర్? వాట్ ఈస్ ద స్టేట్మెంట్ చూద్దాం. ఆల్ యాపిల్ ఆర్ మ్యాంగో, సమ్ మ్యాంగో ఆర్ ఆరెంజ్, సమ్ ఆరెంజ్ ఆర్ గ్రేప్. ఓకే, సో ఇది మనకు స్టేట్మెంట్స్. ఈ స్టేట్మెంట్స్ తోటి మన క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. యూ గోయింగ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ కేర్ఫుల్లీ. ఓకే, కేర్ఫుల్లీ మన క్వశ్చన్స్కి ఆన్సర్ సాల్వ్ చేద్దామండి. క్లియర్? ఎస్. సమ్ ఆరెంజ్ ఆర్ గ్రేప్. క్లియర్? ఎస్. ఇప్పుడు క్వశ్చన్లో చూద్దాం. సమ్ యాపిల్ ఆర్ నాట్ ఆరెంజ్. సో చూడండి, యాపిల్కి ఆరెంజ్కి రిలేషన్ ఎలా ఉంది? డౌట్ఫుల్ ఉంది. సో డౌట్ఫుల్ ఉన్నప్పుడు, సో యాపిల్కి ఆరెంజ్కి రిలేషన్ డౌట్ఫుల్ ఉన్నప్పుడు ఇది ఏమవుతుంది? బేసిక్గా డౌట్ఫుల్ ఉంటే ఇది డెఫినెట్ కేస్ కాబట్టి ఏమవుతుంది? అన్ఫాలో. సో ఆల్ యాపిల్ ఆర్ ఆరెంజ్ ఇది ఆల్సో డౌట్ఫుల్ ఉంది కాబట్టి ఏమవుతుంది? అన్ఫాలో అవుతుంది. క్లియర్? ఎస్. జాగ్రత్తగానండి. యాపిల్ అండ్ ఆరెంజ్ ఒకదానికొకటి ఇంటర్ కనెక్ట్ అయ్యాయా? లేదు. సార్ స్టేట్మెంట్లో చెప్పాడా యాపిల్ ఆరెంజ్ కలపండి అని? స్టేట్మెంట్ ఎక్కడైనా చెప్పాడా? ఎక్కడా చెప్పలేదు కాబట్టి వి డోంట్ ఎవర్ ట్రై టు కనెక్ట్ యాపిల్ అండ్ ఆరెంజ్. ఏమన్నాడు? సమ్ మ్యాంగో ఆర్ ఆరెంజ్. సమ్ మ్యాంగో అంటే ఈ మ్యాంగోస్ ఏమవుతున్నాయి? ఆరెంజ్ అవుతున్నాయి. కానీ చెప్పాడా సమ్ మ్యాంగో విచ్ ఆర్ యాపిల్ ఆల్సో ఆరెంజ్ అన్నా? అంటే అప్పుడు కలపాలి. మళ్ళీ వినండి. సమ్ యాపిల్ విచ్ ఆర్ ఆరెంజ్. మళ్ళీ వినండి. సమ్ యాపిల్ విచ్ ఆర్ ఆరెంజ్ ఆల్సో ఆరెంజ్ విచ్ సమ్ మ్యాంగో. ఒకటి ఎలా చెప్పాడండి? సమ్ మ్యాంగో విచ్ ఆర్ యాపిల్ ఆల్సో ఆరెంజ్ అంటే అప్పుడు మనం దీనిలో కలపాలి. మరి అలా అన్నాడా? అలా అనలేదు కదా. ఏమన్నాడు? సమ్ మ్యాంగో ఆర్ ఆరెంజ్ అన్నాడు. ఆ మ్యాంగో ఏదో తెలియదు మనకు కాబట్టి దిస్ ఈజ్ క్లియర్. మరి యాపిల్కి ఆరెంజ్కి రిలేషన్ ఎలా ఉంది? డౌట్ఫుల్ ఉంటే ఏమవుతాయి? అన్ఫాలో. ఓకే, క్లియర్? ఎస్. అన్ఫాలో అయింది. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకు సమ్ నాట్ ఉందా? ఎస్, సమ్ నాట్ ఉంది. ఇక్కడ ఆల్ ఉందా? ఎస్ ఉంది. ఉన్నప్పుడు నేను ఏం చెప్పాను? సబ్జెక్ట్ సేమ్ ఉండాలి, ప్రెడికేట్ సేమ్ ఉండాలి. ఎస్, యాపిల్ ఆరెంజ్ సేమ్ ఉన్నాయి. సో దేర్ ఫోర్ మనకి ఇక్కడ ఎలా ఉన్నాయి? సమ్ నాట్ యాజ్ వెల్ యాజ్ ఆల్ ఉంది. సమ్ నాట్ అండ్ ఆల్ ఉంటే వీటిని ఏమంటాం? కాంప్లిమెంటరీ అంటాం. వీ కెన్ కాల్ ఇట్ అ కాంప్లిమెంటరీ. సో కాంప్లిమెంటరీ పేర్. సో దీస్ ఆర్ విచ్ పేర్? కాంప్లిమెంటరీ పేర్. అంటే వాట్స్ యువర్ ఆన్సర్? ఐదర్ వన్ ఆర్ టూ ఫాలో. ఐదర్ 1 2 ఆర్ ఫాలో అంటే ఏంటిది? మేబీ ఇది ఫాలో అవుతుంది లేదా ఇది ఫాలో అవుతుంది, బట్ నాట్ బోత్ అని చెప్తాం. దాని అర్థం ఏంటంటే 1 కాదు 2 కూడా కాదు. ఎందుకు కాదు? 1 ఎందుకు కాదంటే బికాస్ ఆఫ్ 2 వల్ల 1 కాదు. బికాస్ ఆఫ్ 2 ఎందుకు కాదు? బికాస్ ఆఫ్ 1 వల్ల 2 కాదు. అందుకే ఐదర్ 1 ఆర్ 2. ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను. మీ ఫ్రెండ్ సినిమా వస్తున్నా అడిగావు. వాడు ఏమన్నాడు? వాడి ఫాదర్ని అడిగి చెప్తా అన్నాడు. నువ్వు వెళ్ళి ఇంకేం చెప్తారా? ఏమో వాడు రావచ్చురా రాకపోవచ్చురా అంటావు. అంటే కన్ఫర్మ్ ఒక ఆన్సర్ నువ్వు చెప్పలేకపోతాను. బికాస్ వాడికి రావాలని ఇంట్రెస్ట్ ఉంది, రాకపోవడానికి ఇంట్రెస్ట్, రెండిట్లో పని మీద ఏమీ డిపెండ్ అవ్వలేదు. వాడి స్టేటస్ మొత్తం వాళ్ళ ఫాదర్ మీద డిపెండ్ అయింది. కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంకో ఫ్రెండ్కి ఏం చెప్తావు? వాడి సినిమాకి రావచ్చురా రాకపోవచ్చురా అని చెప్తావు.
క్లియర్? అంటే ఇక్కడ నువ్వు కంక్లూజన్ చెప్పావు లేదా? ఎస్ చెప్పావు. ఇక్కడ ఎలా చెప్పావు? డౌట్ఫుల్గా చెప్పావు. అందుకు సో సమ్ యాపిల్ ఆర్ నాట్ ఆరెంజ్ ఎందుకు అవ్వదంటే ఇగో ఇది అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇది కాదు. క్లియర్? మరి ఇది ఎందుకు కాదంటే బికాస్ ఇది అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇది కాదు. ఎందుకంటే యాపిల్ ఆరెంజ్ కనెక్ట్ అయ్యి లేవు. అంటే కనెక్ట్ అయ్యి ఉంటే కన్ఫామ్గా మనకు తెలుసు. నువ్వు వెళ్ళగానే వాడు సినిమాకి వస్తారంటే మన అంతా నాకేమొస్తుందని నేను వచ్చేస్తాపా అని అంటే అది వేరు. కానీ వాడు ప్రాబ్లమ్ని వాళ్ళ ఫాదర్ మీదకి వదిలేశాడు. మా ఫాదర్ ఎస్ అంటే వస్తాను, మా ఫాదర్ నో అంటే రానని అక్కడ కరాఖండిగా చెప్పేశాడు. సో యూ హ్యావ్ ద టూ కాంప్లిమెంటరీ పేర్, మే బీ కమ్, మే నాట్ బీ కమ్. సో దిస్ ఈస్ వాట్ అ కాంప్లిమెంటరీ పేర్. ఓకే, ఆల్ ఆఫ్ యూ వీ హ్యావ్ ఓన్లీ 3 కాంప్లిమెంటరీ పేర్. ఆల్ plus some not, all plus some not directly is complementary pair but indirectly reversely not, and some plus some not is also direct as well as indirect reverse also, and some plus no as well as direct as well as reverse. So these are the complementary pair you should learn very clearly. అర్థమవుతుందండి? ఎస్. లెట్ us discuss about one more examples. ఎస్, ఇప్పుడు చూద్దాం. యాపిల్కి ఆరెంజ్కి రిలేషన్ ఎలా ఉంది? డౌట్ఫుల్. యాపిల్ చూడండి, యాపిల్ అనే ఫంక్షన్, ఆరెంజ్ అనే ఫంక్షన్ రెండు కూడా డిస్టెన్స్లో ఉన్నాయి. డిస్టెన్స్లో ఉన్న వీటి మధ్య రిలేషన్ ఎలా ఉందంటే డౌట్ఫుల్గా ఉంది. డౌట్ఫుల్ ఉంటే ఏం చెప్పాను? అన్ఫాలో. డౌట్ఫుల్ ఉంటే ఫాలో అవ్వవు బికాస్ దిస్ ఈస్ ద డైరెక్ట్ మన కంక్లూషన్స్ ఏం కావాలి? ఖచ్చితంగా డయాగ్రామ్లో కనిపించాలి. మరి డయాగ్రామ్లో ఈ రెండు డయాగ్రామ్స్ ఓవర్లాప్ అయినాయి అంటే ఎక్కడ కూడా ఓవర్లాప్ అవ్వలేదు, ఎక్కడ కలుసుకోలేదు. కాబట్టి మనకు కాంప్లిమెంటరీ పేర్ని జనరేట్ చేస్తున్నాయి. చూద్దాం. ఇక్కడ సమ్ నాట్. ఓకే, సమ్ నాట్ వచ్చేసింది. చూద్దాం. ఇక్కడ సబ్జెక్టు, ఓకే, ఇక్కడ సబ్జెక్టు, ఇక్కడ ప్రెడికేట్ ఎలా ఉన్నాయి? సేమ్ ఉన్నాయి. ఓకే, సో ప్రెడికేట్ సబ్జెక్ట్ ఎలా ఉన్నాయంటే సేమ్ ఉన్నాయి. ఎస్ ఆర్ నో? ఎస్. సో దేర్ ఫోర్ ఇక్కడ చూడండి మనకి ఏమవుతుంది? వన్ అన్ఫాలో డ్యూ టు టూ. క్లియర్? 2 అన్ఫాలో డ్యూ టు 1 అంటే ఒకదానొకటి ఆపుతున్నాయి కాబట్టి రెండు కూడా ఏమవుతాయి? కాంప్లిమెంటరీ పేర్. సో వాట్స్ యువర్ ఆన్సర్? either 1 or 2 follow. క్లియర్? ఎస్. సో దిస్ ఈస్ కాల్డ్ అ కాంప్లిమెంటరీ పేర్. కాంప్లిమెంటరీ పేర్ అంటే ఏం చెప్తున్నాను? ఎల్లోని ఏం కావాలి? అన్ఫాలో అవ్వాలి. బట్ దట్ టు ఒకదాని వల్ల ఇంకోటి డిస్టర్బ్ అవ్వాలంటే దానిలో ఉన్న సబ్జెక్టు, దీనిలో ఉన్న సబ్జెక్టు, దానిలో ఉన్న ప్రెడికేటు, దీనిలో ఉన్న ప్రెడికేటు ఒకదానికొకటి సేమ్ ఉండాలి. దిస్ ఈస్ వాట్ ఐ ప్రిసైస్లీ మెన్షన్ ఇన్ అ కాంప్లిమెంటరీ పేర్ ఆఫ్ అ సిలాయిజం. సో దిస్ ఈస్ అ వెరీ అన్ ఇంపార్టెంట్ ఫంక్షన్. క్లియర్? అర్థమవుతుంది? చలో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. క్లియర్? ఎస్. మరి యాపిల్ అండ్ ఆరెంజ్ ఎలా ఉన్నాయి? డౌట్ఫుల్ ఉన్నాయి. డౌట్ఫుల్ ఉంటే యాపిల్ ఆరెంజ్ కనెక్ట్ అయ్యాయా? కనెక్ట్ కాకపోతే ఏంటిది? అన్ఫాలో. కనెక్ట్ కాకపోతే ఏంటమ్మా? అన్ఫాలో. వింటున్నారా? సో యాపిల్ అండ్ ఆరెంజ్ కనెక్ట్ అయ్యాయా? కనెక్ట్ కాకపోతే ఇలా ఏంటి? అన్ఫాలో. క్లియర్? ఎస్. అన్ఫాలో అవుతున్నాయి. అండ్ ఇక్కడ సమ్ ఉంది, ఇక్కడ నో ఉంది. సమ్ ప్లస్ నో కాంప్లిమెంటరీ పేర్. సేమ్ సబ్జెక్ట్ సేమ్ ప్రెడికేట్. ఓకే, 1 అన్ఫాలో డ్యూ టు 2 వల్ల 1 అన్ఫాలో. 2 అన్ఫాలో డ్యూ టు 1. ఓకే, సో దేర్ ఫోర్ వాట్ ఈస్ ఆన్సర్? either 1 or 2 ఫాలో. అంటే దాని అర్థం ఏంటిది? ఖచ్చితంగా ఒకటే ఫాలో అవ్వలేదు, ఖచ్చితంగా రెండో ఫాలో కాలేదు. సో ఏం చెప్తున్నాము? అయితే ఒకటి కావచ్చు లేదా రెండు కావచ్చు. ఇందాక చెప్పాను, అయితే సినిమాకి రావచ్చు లేదా రాకపోవచ్చు. ఇది మనం చెప్పే సమాధానం. ఓకే, అంటే ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే ఇది మన కాంప్లిమెంటరీ పేర్ అంటే కన్ఫర్మ్డ్ ఒక ఆన్సర్ కాదు. మోర్ దెన్ 1 ఆన్సర్ని ఇస్తుంటే వాటిని కాంప్లిమెంటరీస్ అంటాం. మోర్ దెన్ 1 ఆన్సర్ ఇస్తే వాటిని ఏమంటాం? కాంప్లిమెంటరీస్ అంటాం. ఎప్పుడు మోర్ దెన్ 1 ఆన్సర్స్ ఇస్తాయి? ఇఫ్ ఎట్ ఆల్ the subject at the predicate of conclusion or doubt at a main diagram. కంక్లూజన్లో ఏదైతే సబ్జెక్టు, కంక్లూజన్లో ఏదైతే ప్రెడికేట్స్ ఉంటాయో వాటి మధ్య రిలేషన్ మెయిన్ డయాగ్రామ్లో డౌట్ ఉండాలి. డౌట్ ఉండాలి. దిస్ ఈజ్ వాట్ ఐ మెన్షన్ ఈజ్ కాల్డ్ కాంప్లిమెంటరీ పేర్. దీస్ ఆర్ ఆల్ డైరెక్ట్. ఓకే, అర్థమైందండి? చలో నెక్స్ట్ వి డిస్కస్ అబౌట్ ఇండైరెక్ట్ కాంప్లిమెంటరీ పేర్. ఎస్. క్వశ్చన్ ఏమన్నాడు? కంక్లూషన్స్ ఏమన్నాడు? ఆల్ ఆరెంజ్ ఆర్ యాపిల్. చూడండి, ఆరెంజ్ యాపిల్ కనెక్ట్ అయ్యాయా? కనెక్ట్ అవ్వలేదు కాబట్టి ఎలోని ఏంటి? అన్ఫాలో. ఇది కూడా ఎలోని ఏంటి? అన్ఫాలో. మరి అన్ఫాలో ఉంది. ఇక్కడ ఆల్ ఉంది, ఇక్కడ సమ్ నాట్ ఉంది. ఓకే, బట్ ఇక్కడ ఆరెంజ్ సబ్జెక్ట్ ఇక్కడ ఎవరుంది? ఆరెంజ్. ఇక్కడ ఏముంది? యాపిల్ ఉంది. సేమ్ ఉన్నాయా? లేవు.
ఓకే, మరి దీన్ని కన్వర్ట్ చేస్తామా? నో, నాన్ కన్వర్టబుల్. అవునా, రెండు కూడా నాన్ కన్వర్టబుల్ కంక్లూజన్, రెండు కూడా నాన్ కన్వర్టబుల్ కంక్లూజన్స్, రెండు కూడా నాన్ కన్వర్టబుల్ కంక్లూజన్. అంటే చూడండి, ఆల్ ఆరెంజ్ని ఇలా కన్వర్ట్ చేయగలంటే మనం చూడండి, ఆల్ ఆరెంజ్ ఆర్ యాపిల్ని ఏమని కన్వర్ట్ చేస్తాము మనము? సమ్ ఆరెంజ్, సమ్ యాపిల్ ఆర్ ఆరెంజ్. ఓకే, కన్వర్ట్ చేస్తాం. కన్వర్ట్ చేసే మీనింగ్స్ ఏముండాలి? ఇక్కడ చూడండి, ఎంత యాపిల్ చెప్పింది, ఇక్కడ ఆర్ వచ్చిందంటే సమ్, ఇక్కడ సమ్మే ఉంది. ఇక్కడ ఆర్ వచ్చిందంటే ఇక్కడ ఎంత ఆరెంజ్ చెప్పాడు? సమ్ ఆరెంజ్. ఇక్కడ ఎంత ఆరెంజ్ చెప్పాడు? సమ్ ఆరెంజ్ చెప్పాడు. క్లియర్? ఎస్. కానీ ఇక్కడ ఎంత ఆరెంజ్ చెప్పాడు? ఆల్ చెప్పాడు. ఇక్కడ ఎంత చెప్పాడు? ఆల్ చెప్పాడు. కానీ ఇక్కడ ఎంత వస్తుంది? సమ్ వస్తుంది. అంటే ఆల్ అనే కంక్లూజన్ని కన్వర్ట్ చేస్తే మీనింగ్ సేమ్ వచ్చిందా? రాలేదు. చాలామంది సార్ ఇది కాంప్లిమెంటరీ పేరు కదా అంటారు. చూడండి అమ్మా, నీకు ఇచ్చిన కంక్లూజన్ ఇది కాదమ్మా, నీకు ఇచ్చిన కంక్లూజన్ ఇది. నువ్వు దీన్ని కన్వర్ట్ చేస్తే ఇక్కడ యాపిల్కి ఉన్నటువంటి క్వాంటిఫైర్, ఇక్కడ ఆరెంజ్కి ఉన్న క్వాంటిఫైర్, ఇక్కడ ఏముందో ఇక్కడ అదే ఉండాలి. ఉందా? లేదు. అర్థమైందా? జాగ్రత్త వినండి, ఉందా లేదో. ఇక్కడ ఆరెంజ్కున్న క్వాంటిఫైర్ ఏంటిది? ఆల్. ఇక్కడ ఆరెంజ్కున్న క్వాంటిఫైర్ ఏంటిది? సమ్. సేమ్ ఉండాలి. ఉందా? లేదు. నువ్వు కన్వర్ట్ చేస్తే మీనింగ్ మారద్దు. కన్వర్ట్ చేస్తే ఏం కావద్దు? మీనింగ్ మారదు. అక్కడ ఏం క్వాంటిఫైర్ ఉంటుందో కన్వర్ట్ చేస్తే కూడా నీకు అదే క్వాంటిఫైర్ రావాలి. అలా వస్తేనే దాన్ని మనం ఏమంటాం? కన్వర్టబుల్ క్వాంటిఫైర్స్ అంటాం. కన్వర్టబుల్ క్వాంటిఫైర్స్ ఓన్లీ పాసిబుల్ ఫర్ నో అండ్ సమ్. మిగతా వాటికి కన్వర్ట్ కావు. వాటిని కన్వర్ట్ చేస్తే మీనింగ్ మారిపోతుంది. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే ఇట్ ఇస్. దేర్ ఫోర్ దిస్ ఇస్ అన్కాంప్లిమెంటరీ పేర్ కాబట్టి యూ కెన్ కాల్ నైదర్ వన్ నాట్ టు ఫాలో. యూ కెన్ కాల్ నైదర్ వన్ నాట్ టు ఫాలో అని చెప్తాం. ఓకే, నైదర్ వన్ నాట్ టు ఫాలో. ఎస్ ఆర్ నో? ఆల్ ఆఫ్ యూ జస్ట్ లిజన్ కేర్ఫుల్లీ. జాగ్రత్తగా ఉండండి. సమ్ ప్లస్ సమ్ నాట్ అనేది మనకు ఆల్ ప్లస్ సమ్ నాట్ అనేది కేవలం కేవలం డైరెక్ట్లో మాత్రమే వస్తుంది, కన్వర్టబుల్లో రాదు. దిస్ ఇస్ ఐ ప్రిసైజ్లీ మెన్షన్. అర్థమవుతుందా? వై ఇట్స్ నాట్ ఇన్ కన్వర్టబుల్? బికాస్ ఇట్స్ నాట్ కన్వర్టబుల్. ఇది కాదు కాబట్టి కన్వర్టబుల్లో ఇది మనకు కాంప్లిమెంటరీ పేరు కాదు. అర్థమవుతుంది కదా? చలో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. కన్వర్టబుల్లో సమ్ ఆరెంజ్ ఆర్ నాట్ యాపిల్. రిలేషన్ మన డౌట్ఫుల్ ఉంది. డౌట్ఫుల్ అంటే ఏంటి? అన్ఫాలో. డౌట్ఫుల్ అంటే అన్ఫాలో. వింటున్నారు కదా? డౌట్ఫుల్ అంటే ఏంటి? అన్ఫాలో. క్లియర్? ఎస్. మరి ఇక్కడ సమ్ నాట్, ఇక్కడ సమ్. ఓకే, కాంప్లిమెంటరీ క్వాంటిఫైర్స్ ఉన్నాయి. కానీ సబ్జెక్ట్ చూద్దాం. ఇక్కడ ఆరెంజ్ ఉంది, ఇక్కడ యాపిల్ ఉంది. సేమ్ ఉందా? లేదు. మరి దీన్ని కన్వర్ట్ చేయొచ్చా? లేదు. కానీ దీన్ని కన్వర్ట్ చేయొచ్చు కదా? యూ కెన్ కన్వర్ట్ ఇంటూ సమ్ ఆరెంజ్ ఆర్ యాపిల్. యాజ్ ఐ కన్వర్టెడ్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ సమ్ ఉంది, ఇక్కడ సమ్ నాట్ ఉంది, ఇక్కడ సమ్ ఉంది. ఓకే, సో చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి కన్వర్టబుల్. ఇది కన్వర్టబుల్ కదా? ఎస్. దేంతో కన్వర్ట్ చేసాం? ఇక్కడ కన్వర్ట్ చేసాం. ఇప్పుడు కన్వర్ట్ చేసినప్పుడు ఇక్కడ ఎన్ని ఆరెంజ్ చెప్తున్నాను? సమ్ చెప్తున్నాను. ఇక్కడ ఆర్ వచ్చిందంటే ఇక్కడ ఎన్ని ఆరెంజెస్ చెప్పినట్టు? సమ్ ఆరెంజెస్ చెప్పినట్టు. ఇక్కడ సమ్ ఆరెంజెస్, ఇక్కడ సమ్ ఆరెంజెస్ ఎలా ఉన్నాయి? సేమ్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని యాపిల్ చెప్పాను? సమ్ చెప్పాను. ఇక్కడ ఆర్ వచ్చిందంటే ఇక్కడ ఎన్ని ఉన్నట్టు? సమ్ ఉన్నట్టు. ఇక్కడ సమ్, ఇక్కడ సమ్ ఎలా ఉన్నాయి? సేమ్ ఉన్నాయి. ఇస్ ఇస్ కన్వర్టబుల్? ఎస్, కన్వర్టబుల్. ఇప్పుడు ఫస్ట్ దానికి దానికి చూద్దాం. దీన్ని కన్వర్ట్ చేస్తే మీనింగ్ మారిందా? మారలేదు, సేమ్ ఉంది. మరి ఇప్పుడు చూద్దాం. సమ్ ఆరెంజ్ ఆర్ నాట్ యాపిల్, సమ్ ఆరెంజ్ ఆర్ యాపిల్, బోత్ ఆర్ కాంప్లిమెంటరీ పేర్. దేర్ ఫోర్ వాట్స్ యువర్ ఆన్సర్? ఐదర్ వన్ ఆర్ టూ ఫాలో, బట్ నాట్ బోత్ ఫాలో, బట్ నాట్ ఎలోన్ ఫాలో. ఓకే, అర్థమైంది కదండి? సో సెకండ్ది కన్వర్ట్ చేశాను. కన్వర్ట్ చేస్తే మీనింగ్ మారిందా? మారలేదు. ఫస్ట్ ఎందుకు కన్వర్ట్ చేయలే? ఫస్ట్ నాకు కన్వర్ట్ చేయలేను. కన్వర్ట్ చేసేది ఏముంది? సమ్ ఉంది. రెండులో ఏదో ఒకటి కన్వర్ట్ చేస్తే చాలు. రెండు కన్వర్ట్ చేయాల్సిన నెసెసిటీ లేదు. ఓకే, సో సెకండ్ది కన్వర్ట్ చేస్తున్నాను బికాస్ దిస్ ఇస్ ఫాలో. అంటే సమ్ ప్లస్ సమ్ నాట్ ఈజ్ వెల్ యాజ్ అ డైరెక్ట్ కాంప్లిమెంటరీ పేర్ యాజ్ వెల్ యాజ్ కన్వర్టబుల్ కాంప్లిమెంటరీ పేర్. ఓకే, సో అన్ఫాలో అవ్వాలి. కన్వర్ట్ చేస్తే మీనింగ్ మారద్దు. దిస్ ఈస్ కన్వర్టబుల్ కాంప్లిమెంటరీ పేర్. ఓకే, అర్థమైంది కదండి? చలో నెక్స్ట్ వన్. ఓకే, సమ్ యాపిల్ ఆర్ ఆరెంజ్. ఫస్ట్ వన్ చూద్దాం. సమ్ యాపిల్ ఆర్ ఆరెంజ్. ఓకే, నో ఆరెంజెస్ యాపిల్. ఎలోని ఏంటిది? ఇది ఎలోని చూడండి, యాపిల్ ఆరెంజ్ కనెక్ట్ అవ్వలేదు. ఒకటే ఎగ్జాంపుల్, దాన్ని మనం కన్వర్ట్ చేసి చూస్తున్నాం. అన్ఫాలో అండ్ అన్ఫాలో. వింటున్నారు కదా? అన్ఫాలో. మరి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ సమ్ ఉంది, ఇక్కడ నో ఉంది. సమ్ ప్లస్ నో ఏంటండి? కాంప్లిమెంటరీ పేర్ అండి. ఓకే, కానీ కాంప్లిమెంటరీ పేర్ అయ్యే ముందు సబ్జెక్ట్ చెక్ చేయాలి. సబ్జెక్ట్ యాపిల్, సబ్జెక్ట్ ఆరెంజ్. సేమ్ ఉన్నాయా? లేవు, రివర్స్ ఉన్నాయి.
నేనేం కన్వర్ట్ చేస్తున్నాను, దీన్ని కన్వర్ట్ చేస్తున్నాను. ఏం కన్వర్ట్ చేస్తున్నాను, నో యాపిల్ ఈజ్ ఆరెంజ్. ఓకే, ఆరెంజ్. ఇక్కడ మొత్తం యాపిల్, ఇక్కడ ఈజ్ అంటే చూడండి, ఈజ్ అంటే ఏంటిది, ఆల్. ఈజ్ అంటే ఇక్కడ ఏంటిది, ఆల్. నో అంటే ఆల్ అమ్మ, నో అన్న కూడా ఆల్. ఇక్కడ ఆల్ యాపిల్ చెప్పాను, ఇక్కడ నో అన్నాను. ఈజ్ అంటే నో కదా, ఆల్ కదా, ఎస్. ఇక్కడ కూడా ఆల్ ఆరెంజ్ చెప్పాను. సో మనకు మీనింగ్ అయినా మారిందా, మారలేదు. ఇప్పుడు చూడండి, సమ్ నో, యాపిల్ యాపిల్, ఆరెంజ్ ఆరెంజ్. చూడండి సేమ్ సబ్జెక్ట్ సేమ్ ప్రెడికేట్ ఉన్నాయి కదా, యాజ్ ఇట్ ఈస్. దేర్ ఫార్ యూ కెన్ కన్వర్ట్ either 1 or 2. Convertibly follow either 1 or 2 convertibly follow. How is possible? Because second is convertible. First ని కన్వర్ట్ చేసినా కూడా మారుతుంది కాబట్టి నీకు కాంప్లిమెంటరీ పేర్లో డైరెక్ట్లో ఆల్ ప్లస్ సమ్ నాట్, సమ్ ప్లస్ నో, సమ్ ప్లస్ సమ్ నాట్ ఉన్నాయి. కానీ కన్వర్ట్లో కేవలం సమ్ ప్లస్ సమ్ నాట్ అండ్ నో ప్లస్ సమ్ మాత్రమే ఉన్నాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన కాంప్లిమెంటరీ పేర్. ఓకే, దిస్ ఈజ్ వాట్. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటా. ఐ హోప్ యూ ప్లీజ్ వాచ్ వన్స్ అగైన్. ఇదే వీడియోని మోర్ దాన్ 1 to 2-3 టైమ్స్ వినండి. వింటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. దిస్ ఈజ్ కాల్డ్ వాట్ ఈజ్ అ కాంప్లిమెంటరీ పేర్. అండ్ డయాగ్రామ్ ఉంది కదా, దాని స్క్రీన్ షాట్ తీసుకోమన్నాను. ప్రాక్టీస్ మోర్ దాన్ 1 టైమ్ ఆఫ్ ద ఆ డయాగ్రామ్ ఒక్కసారి కన్నా ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయండి. యూ కెన్ ఈజీలీ రిమెంబర్ ద కాన్సెప్ట్ ఆఫ్ కాంప్లిమెంటరీ పేర్. లెట్ us go for the next session. ఓకేనా.